హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో 5 బెస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్వెస్ట్ అఫీషియల్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న అన్ని కేటగిరీస్ ఫండ్స్తో కంపేర్ చేస్తే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. రిస్క్ అంటే ఏంటి అంటే మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం అప్ టు 70% లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో మార్కెట్ ఫాల్ వచ్చినప్పుడు. సో మీరు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, షార్ట్ టర్మ్కి చేయకూడదు. లాంగ్ టర్మ్కి కాకుండా మీరు 5 ఇయర్స్ టైం పీరియడ్కి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే 0% రిటర్న్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రిటర్న్స్ రావని చెప్పట్లేదు, 0% రిటర్న్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నాను. సో మీరు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ కండిషన్ బాగోకపోతే మీకు నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు, మార్కెట్ కండిషన్ బాగుంటే మీకు రిటర్న్స్ మంచిగా కూడా రావచ్చు. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కాబట్టి రిటర్న్స్ వచ్చినప్పుడు చాలా బాగా రిటర్న్స్ వస్తాయి, అలాగే లాస్ వచ్చినప్పుడు కూడా కొంచెం ఎక్కువ లాస్ వస్తుంది రిమైనింగ్ కేటగిరీ ఫండ్స్తో కంపేర్ చేస్తే. సో మీరు కానీ హై రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్ అయినట్టయితే లేదా మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదు అంటే మీరు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ప్రజెంట్ ఉన్న స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో టోటల్ 8 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ 8 ఫండ్స్కి ఫ్యూచర్లో ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే కేపబిలిటీ ఉంది. అండ్ ఈ ఫండ్స్ని మేము యావరేజ్ రిటర్న్స్ కానీ లేదా స్టార్ రేటింగ్స్ కానీ యూజ్ చేసి సెలెక్ట్ చేయలేదు. మీరు సైట్ మొత్తం చూసినా సరే మీకు ఎక్కడ స్టార్ రేటింగ్స్ కనిపించవు, ఎందుకంటే స్టార్ రేటింగ్స్ చూసి ఇన్వెస్ట్ చేసినట్టయితే రిటర్న్స్ ఎక్కువ రావు ఫ్యూచర్లోని. ఇప్పటి వరకు ప్రతి టాప్ మ్యూచువల్ ఫండ్ ఎలాగైతే రిటర్న్స్ ఇచ్చిందో ఆ రిటర్న్స్ని అనలైజ్ చేసి అదే విధంగా ఏ ఫండ్స్ పర్ఫామ్ చేస్తున్నాయో ఆ ఫండ్స్ని పిక్ చేసి ఇక్కడ లిస్ట్ అంతా పెట్టాం. ఇక్కడ ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్కి ఫ్యూచర్లో ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే కేపబిలిటీ ఉంది. సో టాప్ 5 బెస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఫండ్ కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ అనేది ప్రజెంట్ 165 రూపీస్ ఉంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డైరెక్ట్ ఫండ్లో చేయండి, రెగ్యులర్ ఫండ్లో కాదు. నేను అనాలిసిస్ పర్పస్కి రెగ్యులర్ ఫండ్ చూస్తున్నాను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డైరెక్ట్ ఫండ్స్లో చేయండి. డైరెక్ట్ ఫండ్స్ మీరు పేటీఎం మనీ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. పేటీఎం మనీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ 2005లో లాంచ్ అయింది అండ్ ఈ ఫండ్కి రెగ్యులర్లో 1.98% ఎక్స్పెన్స్ రేషియో ఉంది. డైరెక్ట్ ఫండ్కి అంత ఎక్స్పెన్స్ రేషియో ఉండదు, సో అందుకు మీరు డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది. అండ్ ఈ ఫండ్ ఒక యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 15 ఇయర్స్ టైం పీరియడ్లో ఈ ఫండ్ 15.73% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 10 ఇయర్స్ టైం పీరియడ్లో ఈ ఫండ్ 21.27% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 7 ఇయర్స్లో ఈ ఫండ్ 19.84% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో ఈ ఫండ్ 20.09% రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవన్నీ యావరేజ్ రిటర్న్స్, మీకు ప్రతి వెబ్సైట్లో చూపించే రిటర్న్స్ ఇవి. ఈ రిటర్న్స్ అంత యాక్యురేట్ కాదు, ఈ రిటర్న్స్ చూసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ చూస్తున్నప్పుడు రోలింగ్ రిటర్న్స్ చూడాలి. కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒక 5 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే, అంటే మీరు కానీ కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఏదైనా 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మినిమం -1.07% రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ యావరేజ్గా 14.07% రిటర్న్స్ వచ్చేది. సో ముందుగా చెప్పినట్టు స్మాల్ క్యాప్ ఫండ్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. మీరు కానీ 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 0% రిటర్న్స్ రావచ్చు అండ్ వర్స్ట్ కేస్ కండిషన్లో మైనస్ రిటర్న్స్ కూడా రావచ్చు. సో అందుకు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. 10 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయని నేను లాస్ట్లో చూపిస్తాను. సో కోటక్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఇవి 5 ఇయర్ టైం పీరియడ్కి. అండ్ 3 ఇయర్స్ టైం పీరియడ్కి మినిమం -19% రిటర్న్స్ ఇచ్చింది అండ్ యావరేజ్గా 12.24% రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్. అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 ఇండెక్స్తో కంపేర్ చేస్తే ఫండ్ 3 ఇయర్స్ టైం పీరియడ్కి 5 ఇయర్స్ టైం పీరియడ్కి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో ఇండెక్స్ కంటే ఫండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ రిస్క్ పారామీటర్స్ కానీ చూసినట్టయితే కోటక్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్కి స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ, అంటే ఈ ఫండ్లో కంపేర్డ్ టు ఇండెక్స్ రిస్క్ అనేది చాలా తక్కువ. సో నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 ఎంతైతే ఫాలో అవుతుందో ఈ ఫండ్ దానికంటే కొంచెం తక్కువ ఫాలో అవుతుంది అని దీని మీనింగ్. అండ్ ఈ ఫండ్ ఒక ఆల్ఫా కానీ చూసినట్టయితే 14% ఉంది. దీని మీనింగ్ ఏంటి అంటే లాస్ట్ 3 ఇయర్స్లో నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 కంటే కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ 14% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో మీరు క్లారిటీ ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్ 3 ఇయర్స్ కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ 34% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ 25% రిటర్న్స్ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ 14% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది నిఫ్టీ స్మాల్ క్యాప్. అండ్ ఈ ఫండ్ యొక్క వర్స్ట్ పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే 7th జనవరి 2008 నుంచి 7th జనవరి 2009 వరకు ఆ 1 ఇయర్ టైం పీరియడ్లో ఈ ఫండ్ 64% ఫాలో అయింది. సో ఈ ఫండ్లో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే
షార్ట్ టైం పీరియడ్లో మీకు 64% వరకు లాస్ రావచ్చు. సో అలాంటి లాస్ మీరు తీసుకుంటానంటేనే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఎంత లాస్ తీసుకుంటున్నారు కాబట్టి స్మాల్ క్యాప్ ఫండ్స్లో రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మే 2020 నుంచి మే 2021 వరకు ఈ ఫండ్ 140% రిటర్న్స్ కూడా ఇచ్చింది. సో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, అలాగే రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ ఫండ్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కానీ చూసినట్టయితే 2014 నుంచి 2017 వరకు ఈ 5 years టైం పీరియడ్లో ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. 2015 to 18 ఈ 5 years టైం పీరియడ్కి ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. 16 to 19 ఈ టైం పీరియడ్లో కూడా ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. 17 to 20 ఈ 5 years టైం పీరియడ్ కూడా ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో ఏ మ్యూచువల్ ఫండ్ అయితే ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇస్తుందో దాన్ని బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అంటారు. సో ఆబ్వియస్లీ ఇది బెస్ట్ మ్యూచువల్ ఫండ్. 2014 నుంచి 20 వరకు కన్సిస్టెంట్గా ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. సెకండ్ ఫండ్ ఏంటి అంటే యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ అనేవి 58.58 రూపీస్ ఉంది. అండ్ ఈ ఫండ్ 2013లో లాంచ్ అయ్యింది. ఈ ఫండ్ ఒక ప్రోస్ అండ్ కాన్స్ కానీ చూసినట్టయితే 2014 to 17 ఈ 5 years టైం పీరియడ్లో ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. 15 to 18 టైం పీరియడ్లో ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. 16 to 19 5 years టైం పీరియడ్లో ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. 17 to 20 ఈ 5 years టైం పీరియడ్లో కూడా ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ ఫండ్ కూడా కంటిన్యూస్గా ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. సో ఇది చాలా మంచి ఫండ్. ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 7 yearsలో ఫండ్ 19% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 yearsలో 21% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 yearsలో 27% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 కంటే కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ఫండ్లో. అండ్ రోలింగ్ రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే యావరేజ్ రిటర్న్స్ యాక్యురేట్ కాదు కాబట్టి రోలింగ్ రిటర్న్స్ మనం చూద్దాం. యాక్సిస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఏదైనా 5 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేసి ఉంటే మినిమం 3.77% రిటర్న్స్ వచ్చేవి అండ్ యావరేజ్గా 13.76% రిటర్న్స్ వచ్చేవి. సో ఈ ఫండ్లో కూడా మినిమం రిటర్న్స్ 5 years టైం పీరియడ్కి తక్కువ ఉన్నాయి. మనకి మినిమం రిటర్న్స్ ఎంత బాగుంటే ఆ ఫండ్ అంత మంచిదని మీనింగ్. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి 5 years టైం పీరియడ్కి మినిమం రిటర్న్స్ బాగోవు. సో మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తే మంచిది. అండ్ రిస్క్ పారామీటర్స్ కానీ చూసినట్టయితే ఈ ఫండ్కి స్టాండర్డ్ డీవియేషన్ ఇండెక్స్ కంటే తక్కువ ఉంది. సో ఈ ఫండ్లో రిస్క్ తక్కువ. అండ్ ఈ ఫండ్ ఒక వర్స్ట్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఫెబ్ 2020 నుంచి మార్చ్ 2020 వరకు అంటే 1 year టైం పీరియడ్లో ఈ ఫండ్ 33% ఫాల్ అయింది. అండ్ బెస్ట్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2014 జనవరి నుంచి 2015 జనవరి వరకు ఈ ఫండ్ 98.68% రిటర్న్స్ ఇచ్చింది. సో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో లాస్ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. థర్డ్ ఫండ్ ఏంటి అంటే ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ ఒక అనేవి 104.7 రూపీస్ ఉంది. అండ్ ఈ ఫండ్ 2009లో లాంచ్ అయింది. నంబర్ సీక్వెన్స్ కూడా బాగుంది, 2009-9-9. ఈ ఫండ్ యొక్క ప్రోస్ కానీ చూసినట్టయితే 2014 నుంచి 2020 వరకు కంటిన్యూస్గా ఈ ఫండ్ కూడా ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 3 yearsలో బెంచ్ మార్క్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది, అంటే ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది అని. అండ్ ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 7 yearsలో ఫండ్ 23.25% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. లాస్ట్ 5 yearsలో 20.99 అండ్ లాస్ట్ 3 yearsలో 28.47% రిటర్న్స్ ఇచ్చింది. సో కంటిన్యూస్గా మోర్ దెన్ 20% రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 7 yearsలో ఇన్వెస్టర్స్కి. అండ్ రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఏదైనా 5 year టైం పీరియడ్కి ఇన్వెస్టర్ కానీ ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేస్తుంటే మినిమం 6.08% రిటర్న్స్ వచ్చేవి అండ్ యావరేజ్గా 18.56% రిటర్న్స్ వచ్చేవి. సో ఇప్పటి వరకు చూసిన ఫండ్స్లో మినిమం రిటర్న్స్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్కే బాగున్నాయి, కానీ సేమ్ రిటర్న్స్ ఫ్యూచర్లో వస్తాయని కాదు. మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మంచిది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో, షార్ట్ టర్మ్కి వద్దు. స్టాండర్డ్ డీవియేషన్ 25.22% ఉంది ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్కి. సో రిస్క్ అనేది చాలా తక్కువ ఉంది, ఇండెక్స్తో కంపేర్ చేస్తే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంది ఈ ఫండ్లో. అండ్ ఈ ఫండ్ ఒక బెస్ట్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2014 ఫెబ్ నుంచి 2015 ఫెబ్ వరకు ఈ ఫండ్ 125.65% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ వర్స్ట్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2020 ఫెబ్ నుంచి 2020 మార్చ్ వరకు -33% రిటర్న్స్ ఇచ్చింది. సో స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఫాల్ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకోగలిగితేనే మీరు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫోర్త్ ఫండ్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ ఒక అనేవి 81.75 రూపీస్ ఉంది. రెగ్యులర్ ప్లాన్లో, డైరెక్ట్ ప్లాన్లో ఎక్కువ ఉంటుంది. ఈ ఫండ్ 2010లో లాంచ్ అయింది. అండ్ 2014 నుంచి 2020 వరకు ఈ ఫండ్ కూడా కంటిన్యూస్గా ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 3 years నుంచి 10 years వరకు ఈ ఫండ్కి రిటర్న్స్ చూస్తే ఈ ఫండ్ కూడా కంటిన్యూస్గా మోర్ దెన్ 20% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. అండ్ 5 year రోలింగ్ అని మనం చూసినట్టయితే ఎవరైనా ఇన్వెస్టర్ కానీ ఈ ఫండ్లో 5 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే వాళ్ళకి మినిమం ఇప్పటి వరకు
1.27% రిటర్న్స్ వచ్చేవి అండ్ యావరేజ్గా 22.84% రిటర్న్స్ వచ్చేవి. అండ్ ఈ ఫండ్ యొక్క రిస్క్ కొంచెం ఎక్కువ ఉంది ఇప్పటి వరకు చూసిన ఫండ్స్తో కంపేర్ చేస్తే. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్కి స్టాండర్డ్ డీవియేషన్ 29 ఉంది, కానీ బెంచ్ మార్క్ కంటే చాలా తక్కువ అది. సో ఈ ఫండ్లో ఇండెక్స్ కంటే రిస్క్ అనేది తక్కువ ఉంది అండ్ రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ ఫండ్ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే 2013 సెప్టెంబర్ నుంచి 2014 సెప్టెంబర్ వరకు ఈ ఫండ్ ఆల్మోస్ట్ 150% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ కానీ చూసినట్టయితే 2020 ఫెబ్ నుంచి 2020 మార్చ్ వరకు ఈ ఫండ్ ఆల్మోస్ట్ -40% ఫాల్ అయింది. సో రిస్క్ ఉంది, రిటర్న్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫిఫ్త్ ఫండ్ L&T ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్. ఈ ఫండ్ ఒక NAV 45.57 రూపీస్ ఉంది. అండ్ ఈ ఫండ్ 2014లో లాంచ్ అయింది. లాంచ్ అయినప్పటి నుంచి కంటిన్యూస్గా ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్ కూడా 2014 నుంచి 2020 వరకు ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్. అండ్ ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 7 ఇయర్స్లో ఫండ్ 18.74% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో 17.93% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్లో 21.79% రిటర్న్స్ ఇచ్చింది. సో SBI అండ్ నిప్పాన్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ రిటర్న్స్ ఇచ్చింది, కానీ ఫండ్ చాలా మంచిది, ఇండెక్స్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఎవరైనా కానీ 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ ఫండ్లో ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి ఈ ఫండ్లో మినిమం -3% రిటర్న్స్ వచ్చేవి అండ్ యావరేజ్గా 7.31% రిటర్న్స్ వచ్చేవి 5 ఇయర్స్ టైం పీరియడ్కి. సో రిటర్న్స్ ఇప్పటి వరకు చూసిన ఫండ్స్లో దీన్ని కొంచెం తక్కువ ఉన్నాయి, బట్ స్టిల్ ఇండెక్స్ కంటే కొంచెం మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఈ ఫండ్లో స్టాండర్డ్ డీవియేషన్ 29% ఉంది, సేమ్ ఈక్వల్ టు నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, కానీ రిటర్న్స్ దానికంటే తక్కువ ఉన్నాయి. అండ్ ఈ ఫండ్ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే 2020 మే నుంచి 2021 మే వరకు ఈ ఫండ్ 120% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 2019 మార్చ్ నుంచి 2020 మార్చ్ వరకు ఈ ఫండ్ 41% లాస్ కూడా ఇచ్చింది. సో లాస్ ఉంది, రిటర్న్స్ కూడా ఉన్నాయి ఈ ఫండ్లో, కానీ కంపేర్ టు అదర్ ఫండ్స్ ఈ ఫండ్స్కి కొంచెం తక్కువ రిటర్న్స్ ఉన్నాయి. సో సేమ్ రిస్క్తో వేరే ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి ఆ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది. సో ఇవి అండి బెస్ట్ 5 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ మీరు కానీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో 10 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎంత రిటర్న్స్ వస్తాయి అని మనం చూద్దాం ఇప్పుడు. ఇది DSP స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్. సో ఎవరైనా కానీ 2007 నుంచి 2019 వరకు DSP స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే వాళ్ళకి మినిమం రిటర్న్సే 15% వచ్చేవి అండ్ యావరేజ్ రిటర్న్స్ 21.26% రిటర్న్స్ వచ్చేవి అండ్ మ్యాక్సిమం 29.42% రిటర్న్స్ వచ్చేవి. సో 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తే మీకు మినిమం రిటర్న్స్ 1% లేదా మ్యాక్సిమం 7% వెళ్ళాయి, కానీ 10 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తే మినిమం పర్సెంటేజే మీకు 15% వస్తుంది. సో అందుకే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయండి, షార్ట్ టైం పీరియడ్కి కాదు. నేను DSP స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఎగ్జాంపుల్కి చూపించాను. లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా రిటర్న్స్ ఇస్తాయని మీకు అర్థం అవ్వడానికి ఎగ్జాంపుల్ చూపించాను. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు రోలింగ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. రోలింగ్ రిటర్న్స్ మీరు invest.in సైట్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డైరెక్ట్ ఫండ్స్లో చేయండి. డైరెక్ట్ ఫండ్స్ పేటీఎం మనీ నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్రీ అకౌంట్ అది పేటీఎం మనీలోని, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది అంటే వీడియో. ఈ వీడియోలో మీకు ఏ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మంచిది అనిపిస్తుందో ఆ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ నేమ్ కమెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.